హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో మధురం అంటూ ఒక డిఫరెంట్ 1990s లవ్ స్టోరీ అంటున్నారు. సో చాలా సినిమాలు మనకు లవ్ స్టోరీస్ వచ్చాయి, బట్ ఇదేం డిఫరెన్స్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది అండ్ మెమరబుల్ లవ్ స్టోరీ అని కూడా అన్నారు. సో ఏంటి అనేది చెప్పడానికి టీం మన ముందు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. ఆయన హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో డైరెక్టర్ గారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీతోనే. మధురం అంటే విచ్ ఈజ్ స్వీట్, విచ్ విల్ బి రిమెంబర్డ్, చెరిష్ చేసుకోవడానికి అనేది ఉంటుంది. సో మధురం అనే టైటిల్ అండ్ 1990 లవ్ స్టోరీ అంటున్నారు. సో ఆ టైంలో ఉన్న ఇన్సిడెంట్స్ ఏమన్నా మీకు తెలిసి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకున్నా, లేదంటే మామూలుగా కథ రాసుకున్నా? ఖచ్చితంగా కొన్ని సీన్లు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన సీన్లే ఉన్నాయి ఇందులో. సో 90s అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఇప్పుడు జనరేషన్ అనుకుంటారు, మేము కూడా 90sలో పుట్టుంటే బాగుండను కదా అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. అప్పటి వాళ్ళకైతే ఖచ్చితంగా అరే మళ్ళీ మా ఇవన్నీ గుర్తు చేశాడు, ఇవన్నీ బాగా గుర్తొచ్చినాయి, చాలా బాగుంది సినిమా అన్న ఆలోచన అయితేనే ఉంటుంది. సో డెఫినెట్గా అందరికీ ఒక మంచి సినిమాని అందిస్తున్నాము. 90s అంటే బేసిక్గా స్కూల్ బేస్ చేసుకుని వచ్చిన లవ్ స్టోరీ. సో అప్పట్లో ఉన్న ఆటలు అయితే ఏంటి అవి ఇప్పుడు లేవు. సో ఒకసారి అవన్నీ మళ్ళీ ఆడియన్స్కి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ స్టోరీ మొదలైంది. అలా ఆలోచన నుంచే స్టోరీ మొదలైంది. ఓకే. సో బ్రో, ఈ కథ నీ కెరియర్కి డైరెక్టర్గా చెప్పిన తర్వాత స్టోరీ ఏ పాయింట్ నచ్చింది, నెక్స్ట్ సినిమాలకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? నాకు ఈ సినిమా మధురం అనే సినిమాకైతే నిజంగా చెప్పాలంటే ఒక నేటివిటీ, అంటే నాది కూడా మా ఊరు పాలకొల్లు అండి. పాలకొల్లు పక్కన వల్లూరు అనే మట్టపత్తి అనే. సో అక్కడున్న నేటివిటీ, అక్కడున్న కల్చర్, అంటే ఉమ్మడి కుటుంబం అంటారు, మంచి మంచి ఇది జ్ఞాపకాలు. అంటే సంక్రాంతి అంటే అందరికీ గుర్తొస్తుంది. అక్కడ చదివిన స్కూళ్ళు, జెడ్పిహెచ్ఎస్ స్కూల్, ఇలాంటి నేటివిటీ అన్నీ ఈ సినిమాలో గుర్తొస్తాయండి. సో నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం అక్కడున్న అబ్బాయిని కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసిన నేను చేయగలను. లొకేషన్స్ అక్కడేనా సార్? మొత్తం రావులపాలెం, రాజమండ్రి అండి, కోనసీమ. సో నాకు ఆ రాజమండ్రి, రావులపాలెం అక్కడ షూట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది నా కెరియర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చేసిన ఈ రామ్ అనే రోలు నా కెరియర్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో ఆ స్కూల్ టైం కానీ 30 ఏజ్ వచ్చినప్పుడు ఎలా ఉంటాం అనేది కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓకే. సో హీరోయిన్ గారు? Yeah. Oh, you are from Mumbai. Ayodhya. So how many days you have done shoot for this film? Like it was more than a month, but ee movie naku chala ardham because నేను అడుగుతానని తెలుగులో ముందే. Okay. Now Telugu became my favorite, and Rajesh sir's direction was awesome. Means even I used to cry on the set. Like her storyline is so perfect. I'm fan of his direction now. లైట్ అయితే సో డైరెక్టర్ గారు, ఇలాంటి సినిమాలు మనకి లవ్ స్టోరీస్ చాలా వచ్చున్నాయి ఇంతకుముందు. 1990sకి సంబంధించినవి వచ్చాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీ స్టోరీస్ కూడా ఉన్నాయి. మీరేంటి చూపిస్తున్నారు ఇందులో కొత్తగా? అండ్ మన తెలుగు వాళ్ళే చాలామంది ఉన్నప్పుడు, మొత్తం తెలుగు నేటివిటీలో తీసినప్పుడు, వై దెర్ ఇస్ ఏ హీరోయిన్ ఫ్రమ్ అవుటర్ పార్ట్ అని అడిగారు. హీరోయిన్ హౌ డిడ్ యూ చూజ్ హర్? హీరోయిన్ కోసం మేము తెలుగు అమ్మాయిల కోసం చాలామందిని ఎత్తుకామండి. ఇద్దరు అమ్మాయిలు కూడా సెలెక్ట్ చేసాం మేము. బట్ వాళ్ళు ఇట్టే రిస్ట్రిక్షన్స్ కానీ అవి కానీ కొంచెం మాకు ఇబ్బంది అనిపించింది. మేము కొత్తగా వస్తున్నాం, వాళ్ళు పెట్టేయని మాకేమో ఇబ్బంది అవుతుందని తెలిసి, సో ఇంకా ఇదంతా సెట్ కాదు. బేసిక్గా అమ్మాయిని లాస్ట్ 3 daysలో తీసుకున్నాం. ఏమి అంతకుముందు వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసాం తెలుగు అమ్మాయిని. సో వాళ్ళు మాట్లాడే విధానమే మేము చేయలేము వీళ్ళతో అని అర్థమైపోయింది నాకు. నేను కొత్తగా వస్తున్నాను, నేను హ్యాండిల్ చేయలేను, ఇది నా వల్ల కాదు అని చెప్పి ఇంకా సో చేసుకోవడం జరిగింది. It was my best luck that I got this,
You got this opportunity. Yeah, and actually one thing more sir told me about that they wanted a face that in which she can look like a school girl 9th class low, and makeup and tarvata she can look like a young girl. So that is also important kuda, like in some faces it's not visible like a child and like that. If the face is like that, the both are visibly same like that. So they found that kind of thing in my face, and I am blessed for that. సూపర్. సో బ్రో కంప్లీట్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది మీకు పోస్టర్స్ మీద, టీజర్లోనే అండ్ ఇక్కడ కూడా. సో అంటే ఏ క్లాస్కి సంబంధించిన లవ్ స్టోరీ కింద తీసుకొస్తున్నారు ఇది అసలు? అదంతా ఆ డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుందండి. డైరెక్టర్ గారు బావగారు మా బావ అవుతారు. ఇది స్కూల్ అన్న బేసిక్గా అబ్బాయి అమ్మాయి కన్నా చిన్నాడు. 9th క్లాసు అబ్బాయి 10th క్లాస్ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ. అమ్మాయి పెద్దగా యాక్చువల్గా ఇంటర్లోనో డిగ్రీలోనో అలాగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిఫరెన్సెస్ ఓకే, 9th 10th ఓకే. అంటే స్టోరీ రాసుకునేటప్పుడే వీళ్ళ మధ్య గ్యాప్ రావాలంటే ఒకటి ఉండాలి. సో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటంటే వాడు అదే హీరో అని కూడా ఆ క్లాస్లో ఉండిపోతాడు. 10thలోకి వస్తాడు, అమ్మాయి ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపోద్ది. సో అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఏంటి అనేది కొంచెం బ్లాంక్ అయినా. అంటే 9th 10th అనేది చాలా టిపికల్ కాన్సెప్ట్. అంటే మైనర్స్ అనే ఇష్యూస్ కూడా కొన్ని చేసేటప్పుడు కూడా రాసేటప్పుడు కూడా చాలామంది అడిగారు నన్ను, ఇది చెప్పేటప్పుడు కూడా ఇది సెట్ అవుతుందా అని. అంటే అవుతుంది, 100% చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. సో జనాలు రిసీవ్ చేసుకుంటారంటే కొత్తగా ఏది ప్రయోగం చేయాలి ఏదో ఒకటి. అంటే స్కూల్ లైఫ్లో మనం ఎక్కువగా వినేది, స్కూల్లో మీకు ఏముంటుందో ఇన్ఫాక్చుయేషన్ అంటూ ఉంటారు. స్కూల్ లైఫ్ నుంచి లవ్ అనేది ఎట్లా అంటే విల్ ఇట్ బీ అండ్ హ్యాపీ ఎండింగ్? సో మెమరబుల్ లవ్ స్టోరీ అంటున్నారు. అండ్ స్టార్టింగ్లో యూఆర్ సేయింగ్ టీజర్లో మనకు అనిపిస్తుంది చివరి దాకా కూడా ఉండే ప్రేమ అన్నట్టు ఒక మాట కూడా చెప్పారు. సో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో అది చివరి వరకు ఉంటుందా లేదా అనేది మన సినిమాలోనే తెలుసుకున్నాం సార్. ఎందుకంటే ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి సార్. నేను రాశానని కాదు, ప్రతి డైరెక్టర్ చెప్పే మాట ఇది. బట్ ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయరు ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరుగుతుంది అని, అదైతే వెళ్ళదు. సో బేసిక్గా నేను నమ్మింది కూడా స్టోరీని నమ్మే ఇంత ముందుకు వచ్చాం మేము. ప్రొడ్యూసర్ కూడా ఆ స్టోరీ విన్న తర్వాతే ఒక 4-5 తీసుకొచ్చి ఆ స్టోరీ వినిపించి సో వాళ్ళందరికీ నచ్చిన తర్వాతే నాకు ఇవ్వడం జరిగింది డైరెక్షన్ అయిన ఆ ఛాన్స్. బట్ ఖచ్చితంగా 18వ తారీఖుని జనాల్లో ఒక కొత్త స్టోరీ చూసాం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే, సో కంప్లీట్గా చిన్నపిల్లలతో సహా సినిమాలో చూడవచ్చు. ఇందులో ఏ విధమైన వల్గారిటీ కానీ, ఏ విధమైన వల్గారిటీ లాంగ్వేజ్ కానీ ఏం వాడలేదు. సో కంప్లీట్గా పిల్లలతో చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు ఈ సినిమా ద్వారా. మేము కూడా ఇలా చేసి వచ్చాం, ప్రతి ఒక్కరి లైఫ్ సార్ ఈ సినిమా. సో అక్కడి మేము దాటొచ్చిన స్టోరీ ఇది అని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫీల్ అవుతూనే ఉంటారు ఈ సినిమా క్లైమాక్స్ వరకు. సో వీళ్ళిద్దరు కలిసారా లేదా హ్యాపీ ఎండింగ్ అనేది సినిమా చూడాలంటారు. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ నేమ్ అండ్ హౌ ఇట్ విల్ బి పోర్ట్రేట్ ఇన్ ద ఫిల్మ్? విలేజ్ గర్ల్ అనేది ఇట్స్ లైక్ ఏ చాలా మందికి ఉండే ఒక డ్రీమ్, విలేజ్ నేటివిటీ, పల్లెటూరు అలాంటివి ఉండాలి. సో వెన్ యూ గెట్ దిస్ క్యారెక్టర్ అండ్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆన్ ద సెట్స్, హౌ డిడ్ యూ ఫీల్ and how your character will be portrayed in the film? So it's the girl name was Madhu. So Madhu means a sweet, I think so. So the girl is very sweet kind of portrayed in the film. She gets like that kind of is a nostalgic love story. So also the girl character is very sweet and confusing kuda. Yeah. But ఈ మూవీలో I just used to saw the people's means Chinnapilla, I just saw them what they are doing, how they are doing the things. So I got connected with them. So after that I started feeling Nizamga like a South Indian girl and like wandering here and there with the cycle and feeling the atmosphere. So it was a very great experience for me. In the teaser we saw other thing, you are saying Madhu means sweet, but Madhu means love you. Yeah, so sweet, love is always sweet, right? And sweet is always love. Okay, we can love you to అనిపించిందా?
ఎప్పుడు ఈ మూవీలో ఆవిడ ప్రపోజ్ చేయడం కానీ అంటే ఈవిడ ఎప్పుడు ప్రపోజ్ చేశారు మధు అనే క్యారెక్టర్ ఫస్ట్ తనే ప్రపోజ్ చేస్తుంది, మళ్ళీ తనే వద్దంటుంది, మళ్ళీ లవ్ అంటుంది, మళ్ళీ వద్దంటుంది, కానీ ఇప్పటికీ చెప్పలేదు. చాలా డిఫరెంట్ మైండ్ సెట్. చాలా డిఫరెంట్ అండి, చాలా అసలు. అండ్ సినిమాలో నాట్ అవుట్ నిజంగానండి, సినిమాలో ఎంత డిఫరెంట్ అంటే ఒక నిమిషం నచ్చుద్ది అంటుంది, ఒక నిమిషం నచ్చలేదు అంటుంది. అంత ఇదిగా నన్ను టార్చర్ చేసింది సినిమాలో. సో అన్న వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? అంటే ఫస్ట్ మూవీ లవ్ స్టోరీతో రావాలనుకుంటే కమర్షియల్గా మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఫోకస్ చేసేది అదే. కెరియర్కి వెళ్ళాలి అనుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ అవి చూపించాలి, గ్రాండ్యూర్నెస్, పబ్లిక్ థియేటర్ రావాలి అంటే ఎక్కువ కోరుకుంటుంది కూడా హై ఎలిమెంట్స్. సో ఇలాంటి హై ఎలిమెంట్స్ ఇందులో ఏమున్నాయి అండ్ వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సో కమర్షియల్ సినిమా ద్వారానే అవుతామనేది కూడా కరెక్ట్ కాదు సార్. ఒక మంచి కథ తీసుకున్నప్పుడు ఆ కథలో సరైన డైలాగ్స్ కానీ సరైన ఎంజాయ్ చేసే సీన్లు కానీ ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. నేను నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమానే తీస్తాను. సో నా ఉద్దేశం ఏంటంటే యూ సర్టిఫికేట్ తీసుకున్న సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం ఎప్పుడు. సో అలా సక్సెస్ కొట్టచ్చు సార్, ఎందుకు కొట్టాలనుకుంటే. సో నాదేంటంటే కథలో బలం ఉంటేనే ఏదైనా చేయగలం, ఆ కథ స్క్రీన్ ప్లేలో. సో నేను అనుకుంటున్నాను నేను అలా రాయగలను. ఈ సినిమా చూస్తే మీరు కూడా అంటారు, కాల్ చేసి నాకు చెప్తారు, సార్ మీలో మంచి రైటర్ ఉన్నాడండి, మంచి బాగా కథ రాసుకున్నారు, మంచి డైలాగులు రాసుకున్నారని ఖచ్చితంగా. సినిమా చూసిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ కన్నా ముందు కథ మాటల గురించే నాకు చెప్పారు అందరూ. అంటే ఈ సినిమా పెద్ద డైరెక్టర్లు చూపించాను సార్. ప్రసాద్ లాబ్ నుంచి బయటకు రాగానే ఒక ఆయన వచ్చి డైరెక్టర్ అంటే నేనండి సార్ వెళ్ళలేదంటే ఆయన గట్టిగా కౌగులించుకుని ఇంత చిన్న ఏజ్లో నీకు అంత పెద్ద ఎవరో చెప్పొచ్చా? వదిలేదు సార్, ఆయన ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద డైలాగులు ఎలా రాయగలిగావు నువ్వు అని అడిగారు సార్. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను రాయగలను, అక్కడ నాకు అనిపించింది నేను సక్సెస్ అయినట్టే అని. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇదే కమర్షియల్గా వెళ్ళరు? కమర్షియల్గా అయితే ఆలోచన లేదు సార్ నాకు. అంటే తర్వాత ఏమన్నా చూస్తాము, ప్రజెంట్ అయితే నాకు ఓకే క్లీన్ యూ సర్టిఫికేట్ మీద వెళ్ళాలి. సరే, మీ క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమాలే రావాలని కోరుకుంటూ. అండ్ we heard one thing about that you are a good singer also. Yeah, not like that, but I used to sing in home, like bathroom kind of singer. But In everyone there will be a bathroom singer. But do you have any other options, like singing is also there? Yeah. I thought to become a singer, but after that, this actually acting chose me. I didn't choose. It was like that. You know that destiny takes you for where you are to be belongs. Like it happened like that. Firstly, I used to do the singing and all, but I was not that much confident about singing. How much I am confident about acting. I enjoy acting a lot. Means in singing lo naku bhayam ga koncham vastunda, like oh I am singing well or not. Actual ga bhayam undi singing lo, but acting lo bhayam ledu. యాక్టింగ్లో చాలా ఓన్లీ లవ్ ఉందా. సరే, 2 లైన్స్ మా కోసం పాడితే మేము చెప్తాం మీరు సింగరే కాదా. నాట్ లైక్ దాట్. ఇప్పుడు నా రియాజ్ ఎవ్రీథింగ్ ఆన్, బట్ 2 lines ఆర్ రమ్యాజీ సేయింగ్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఐ హ్యావ్ నథింగ్, బట్ దాట్ వన్. చిలకలా సీతాకోకలా ఎగిరానులే నిన్ను చూసాక, అలుపంటూ రాదే పరుగే తీసిన కిటికే పోదే కల్లెరు పెట్టినా నినది అనదే లేకమ్మీనా. తెలుగు సాంగ్ మీ సాంగ్ నేర్చుకుని మరి పాడారంటే గ్రేట్. ఆమె సినిమా కదా సార్, ఆమె సినిమా సాంగ్ అయినా కూడా చాలా మంది పాడట్లేదు. అంటే చాలా మంది షే అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో బ్రో, మీకు ఓన్లీ హీరోగా ఇలా సినిమాలు ఏదన్నా డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ డూయింగ్ ఎనీ నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ రోల్స్? డెఫినెట్గా చాలా. మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను నెగిటివ్ రోల్లో ఈ హీరో పక్కన ఆపోజిట్లో టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది, ఇతనితో చేయాలి అనే థాట్ ఏమైనా ఉందా? నాకు నెగిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం అండి, చాలా లైక్ చేస్తాను.
నాకు అసలు హీరో అనేది నా మైండ్లో అయితే హీరో అనేది అదే లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ డైరెక్టర్ ఎవరైనా ఏ రోల్ ఇచ్చినా దాన్ని నేను డిఫరెంట్గా చేసి చూపించాలి. దానికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చేస్తాను. మీకు అలాంటి థాట్ ఏమైనా ఉందా, హీరోకి నేను కరెక్ట్గా ఆపోజిట్లో ఫేస్ టు ఫేస్ నిలబడాలి అనే థాట్ ఏమైనా ఉందా? మనకి చిన్నప్పటి నుంచి ఒక హీరో ఫ్యాంటసీ ఉంటుంది కదా. ఉందండి, కానీ హీరోని నేను రివీల్ చేయను. ఉందండి, డెఫినెట్గా ఉంది. చెప్పచ్చు కదా. లేదండి, ఇప్పుడు వస్తున్నానండి ఏదో మధురం అని. దాంట్లో ఉండదు. ఇది మనకి ఏంటి అంటే మనకున్న ఒక విషయాన్ని బయటికి చెప్పుకుంటాం. మైట్ బి ఏమో ఎవరు చూసినా మైట్ బి నెక్స్ట్ ఛాన్సెస్లో రావచ్చేమో మీకు ఆపర్చునిటీ, చెప్పలేం కూడా కదా. నేను ఏ డైరెక్టర్నైనా దేవుడిగా భావిస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే ఆయన థింక్ చేసి అంత కథను రాసుకొని అన్ని డైలాగ్స్ రాసుకొని హీరో ఎలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండాలి అని ఎంత హార్డ్ వర్క్ చేస్తారు కదండి. వాళ్ళు ఏ రోల్ ఇచ్చినా దాన్ని నేను ఎంత బాగా హార్డ్ వర్క్ చేయాలి అనేది చూస్తాను. కానీ నాకు ఇప్పుడు కూడా ఈ నెగిటివ్ అన్నారు కదా, ఈ రోల్ కూడా నాకు ఆ డైరెక్టర్ బట్టి ఉంటుంది. ఇది ఇస్తారు. మీరైతే హీరోయిన్ చెప్పరని మాకు అర్థమైంది. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలోకి రావడానికి కానీ డైరెక్షన్ వైజ్ అవ్వచ్చు, యాక్టింగ్ వైజ్ అవ్వచ్చు, హీరోయిన్ చూసి అరే నేను కథలు రాయాలి అనే థాట్ ఒకళ్ళని చూసి వస్తుంది మనకి ఏదైనా కూడా. సో అలా ఎవరన్నా ఉన్నారా మీకు మైండ్లో? అంటే కథలు రాయడం కానీ సినిమాల్లోకి రావడానికి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఆయన చూసే వస్తారు సార్, ఎవరు చూసినా నేను ఆయన చూసే వచ్చా. సో ఇంకా కథలు రాయాలి అనేది నాకు డైరెక్టర్ అవ్వాలి అన్న తర్వాత నుంచి, సో ఆ ఆలోచనలో నుంచే వచ్చేసింది ఇంకా రైటర్ అవ్వడం. అది నేను ఫస్ట్ హీరో అయిపోదామని వచ్చాను చిరంజీవి గారిని చూసి. సో అప్పుడు మనకు సెట్ అవుతుంది, మన ఫేస్కి కాదు. తర్వాత తెలిసింది ఎవరికి ఎక్కడెక్కడ ఏం రాసి పెట్టలేదు సార్. నేను చేశానండి ఈ సినిమాలో. అవునా? ఈ సినిమాలో రాజు అని ఒక రోల్ చేశారు. అది సస్పెన్స్. ఒక సాంగ్ కూడా ఉంటుంది, డాన్సులు కూడా చేసి పెట్టారు. అయితే బేసిక్గా అది సస్పెన్స్ సార్, ఆయన చెప్పాడు. పర్లేదు, మాకు వచ్చిందో తమ్ముళ్ళు ఏముంది కానీ పర్లేదు, చెప్పండి రాసేయండి. సో డైరెక్షన్లో ఎవరి డైరెక్షన్ బాగా ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? పూరి గారు సార్. పూరి గారు ఆయన డైలాగ్ ఆయన ఏమో కమర్షియల్ తీస్తారు, మరి మాసి ఎలిమెంట్స్, మీరేమో కంప్లీట్ క్లాసిక్ స్టైల్ అంటున్నారు. నేను రాసే స్టైల్లో నాకు అలా అనిపించింది సార్, అదే వస్తుంది ఎంత చేసినా, ఎంత ట్రై చేసినా. ఆయన డైలాగులు కానీ అవి కానీ రావట్లే నాకు. ఎంత ఆలోచించినా నాకు ఈ టైపే వస్తున్నాయి. సో ఎన్ని కథలు ఉన్నాయి టోటల్గా దీని తర్వాత నెక్స్ట్ చేసుకోవాలనుకుంటే? ఇప్పుడు రెడీగా అయితే 4 స్టోరీలు ఉన్నాయి. అన్నీ కూడా చక్కగా ఫ్యామిలీ. కమర్షియల్ ఒకటి ఉంది, అంటే తర్వాత చూద్దాం, అది ఇప్పుడు కాదని. ఎప్పుడైనా కూడా కమర్షియల్తో ఒకసారి బయటికి అయితే వస్తారు. వస్తుంది సార్, పూరి గారి స్టైల్ బయటికి తీసుకొస్తారు. ట్రై చేద్దాం సార్. ఆయన స్టైల్ మనకు రాదు కానీ, సో మ్యాక్సిమం ఆయన ట్రై చేద్దాం. ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఆర్ రోల్ మోడల్ ఫర్ యువర్? Sridevi ji was my inspiration. I love her a lot because of everything, like acting, and she also belongs from South and then she came to North like that. So I can connect with her like that only. Actually in my heart there is so much and a lot of feelings is there for South peoples. Because at first time when I came here, I didn't know like what the language is. I don't know. Even I had a fear about like how the people will behave and act. But after coming here, like I got in love with. Super. Telugu audience, when they love, they'll give their complete love to the. Yeah. That's nizamga. I accept it. Yeah. Right. So, bro, meek your favorite hero or inspirational person to come into the industry? నాకు ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు. అంతే, ఇంకా అసలు నో మోర్ అదర్ క్వశ్చన్స్. అసలు వేరేది ఏంటి, ఏం డాన్సర్ కూడా మీరు? డాన్స్ కూడా ఆయన సాంగ్స్ వింటే కొంచెం ఇన్స్పిరేషన్ సాంగ్స్ వింటే మీకు ఆయన పడిన కష్టం రుద్రవీణ అని ఒక మూవీ ఉందండి, దాంట్లో తరలి రాధతని వసంతం, అదొక ఇన్స్పిరేషన్ అండి ఆ సాంగ్. తర్వాత లవ్ గురించి, లవ్కి వస్తే ఏది వచ్చినా ఒక ఠాగూర్ మూవీ కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, ఇలాంటి సాంగ్స్ అన్నీ ఇన్స్పిరేషన్ సాంగ్స్ అండి అన్నీ. సో చిరంజీవి గారు కంప్లీట్గా మీకు రోల్ మోడల్. అసలు ఆయన గాడ్ అండి, దేవుడే అన్నమాట. సో మీకు ఏదన్నా అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక డ్రీమ్ రోల్ ఏదన్నా పెట్టుకుని ఉంటాం.
ఏదో డ్రీమ్ జోనర్స్ ఉంటాయి, జోనర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్, యాక్షన్ కానీ హర్రర్ కానీ ఇలాంటి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ జోనర్ ఆఫ్ ఫిలిం? నాకు జోనర్లు అంటూ ఏం లేవండి. చెప్పండి. నాకేంటంటే ఓన్లీ కష్టపడాలి. ఏ మనిషి అయినా ఎంత మనిషి అయినా కష్టపడాలి. కష్టం వల్ల డెఫినెట్గా ఫలితం వస్తుంది ఎప్పుడొకప్పుడు. కానీ నువ్వు కష్టపడుతుంది ఏదో ఒక పని చేయి. అలా నాకు ఈ ఫిలిం ఇండస్ట్రీలో నాకు యాక్టింగ్ అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్. అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి మూవీస్ చూసి, కమల్ హాసన్ గారి మూవీస్ చూసి, ఇలాంటి మూవీస్ అన్నీ చూసి కష్టపడాలి. అంటే వాళ్ళు ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కొన్ని ఉంటే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా నేను ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి సూపర్. ఈ స్టేజ్ దాకా కూడా నాకు వరం ఏంటంటే నా ప్రొడ్యూసర్ పంగరాజు గారు ఇచ్చిన ఛాన్స్ అండి. తర్వాత డైరెక్టర్ గారు ఈ కథకి వీడు సరిపోతాడా లేదా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఒక 2-3 సార్లు చెక్ ఆడిషన్ చేసి చాలా జరిగాయి. అయితే అసలు ఒక 5 ఇయర్స్ వరకు ఈ సినిమా 5 ఇయర్స్ అండి చెప్పాలంటే ఆడిషన్ చేస్తూనే ఉన్నారు. ఏంటి ఇది సరిపోతాడా లేదా, నలిగాడా అసలు ఇండస్ట్రీలో. అంటే చిన్న క్యారెక్టర్లు చేసి ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్, సినిమాల్లో చిన్న రోల్స్ ఇవి చేసి ఉన్నాయి. నలిగాడా మంచి ఇంకా అని ఓకే ఇప్పుడు చేయొచ్చు అని చెప్పి డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారా? అంటే నేను బావ అని పిలుస్తానండి. ఓకే. ఆ బాండింగ్ 5 ఏళ్లలో బాగా పెరిగిపోయినట్టు. 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా బాండింగ్ ఏంటంటే బావ ఏమన్నా కథ రాసేవా, ఏంటి మనం కొడదామా ఇండస్ట్రీ. బేసిక్గా మా ప్రొడ్యూసర్కి స్టోరీ చెప్పినప్పుడు ఎవరైనా ఒక చిన్న హీరోతో వెళ్దామని ట్రై చేశాను సార్. మాకు బడ్జెట్ సరిపోవట్లేదు, మేము అనుకున్న బడ్జెట్కి వాళ్ళు ఎవరు వచ్చేలా కనబడట్లేదు. సో అలాంటప్పుడు నేనన్నా ఇంకా కొత్తలతో వెళ్దాం, ట్రై చేద్దాం, అందరు కొత్తగానే వచ్చేవాళ్ళు కదా, సో కొత్తగా ట్రై చేద్దామంటే సరే ఎవరైనా ఎత్తుకు కొత్తలు చూద్దామని అంటే మనవాడు నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసు సార్, ముందు నుంచి జరగక ముందు నుంచే తెలుసు. మీ ఇద్దరం బాగా అనుకుంటాం. చెప్పా ఉదయనే పెడదాం బాగానే ఉంటాడు, అప్పటికే చిన్న క్యారెక్టర్లు చేశాడు మనవాడు. సో మనవాడిని పెడదాం బాగానే చేస్తాడు అని అంటే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మనవాడి మీద డెమో కూడా చేశాను సార్. ఆ డెమోకి కూడా మా కోనసీమకి వెళ్ళి అక్కడ షూట్ చేసి అదంతా ఎడిట్ చేసుకుని చూసిన తర్వాత ఓకే సెట్ అవుతాడు చెయ్యొచ్చు అని చెప్పి మనవాడిని హీరోగా తీసుకుందాం. ఓకే. సో వాట్ ఆర్ ద రీసెంట్ తెలుగు ఫిలిమ్స్ యూ వాచ్డ్? Like it's upcoming our ward number 54 and I have done. No, you watched. Okay, a lot of films I have watched in Hindi dubbed actually. Ram Charan Garu's film, mostly I used to watch the Ram Charan Garu's film. Like there are a lot of list is there, but this movie lo naku chala connect avutundi. Like as Uday said na, meeru kuda director sir ki really thankful undi that he offered me such a beautiful story. So after watching a lot of films in Telugu, I got connected to here. I never thought to come here actually ga. Yeah, but when I came here, I was like, oh my God, what's this happening? Is it true? I pinch myself, oh yeah, it's true. So it's like you watch every day. When I was a kid, like in 12th class, I used to watch the films. I became fan of the tradition, of the culture, of the everything. And when I came here, I was like, oh my God, this is the thing I used to watch. So when you came to Hyderabad, this is the first time you came to Hyderabad or before you came? No, before sometimes I have came, but after this movie na, I got more connected to here, because every time people are thinking na that I am a North Indian girl, so I can't speak the dialogues. They wrote dialogues like accordingly to that, but sir didn't know that. He didn't know that I'm gonna to take a North Indian girl. He was totally okay, any girl will come na, she will be like South Indian. But when I came na on set, sir was like, oh, she don't know Telugu, and I was like, oh, pedda dialogues, okay. But after that na,
I recovered that like ఇప్పుడు నాకు తెలుగు అర్థమవుతుంది what sir is saying, what you are saying. Only స్పీకింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది అంతే. నాకు భయం ఉంది దట్ మాట్లాడదు కొంచెం గ్రామాటికల్ మిస్టేక్ అవుతుంది. సో yeah, so it was like that journey of mine that even in the free time I used to think only like this. Oh wow. Okay, so one dialogue for us from the movie. Telugu dialogue. Sir, you tell me which one to say, which dialogue. Only one dialogue is like that now only. Actually, that, Madhu. మధు డైలాగ్ అడిగాను, ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా. ఓకే, దాట్ వన్ ఆల్సో ఫైన్. ఐ విల్ సే లైక్ దాట్. వన్ డైలాగ్ ఫర్ us. ఓకే, హోల్ యాక్షన్ ఇన్ యాక్షన్ మోడ్. పిచ్చా నీకా, నీ మాట్లాడు వెనికి నాకు ఎక్కింది పిచ్చి. అసలు నీ మనసులో ఏం ఆలోచన అయి ఉన్నాయో అన్నీ బయటకెచ్చి వచ్చేసి ఎప్పుడూ అర్థమవుతుంది నువ్వు నాతో ఎంత ప్రేమిస్తున్నాయో. I know you love me a lot. Thank you. Super. Right on. So April 18th మధురం థియేటర్స్లోకి వస్తుంది. సో మీకు మధురం ఎంత స్పెషల్ అనేది ఒకసారి మీరు థియేటర్స్కి ఆడియన్స్కి చెప్పేస్తే విల్ వైండ్ అప్. స్పెషల్ అంటే నా లైఫే సార్ అదే సినిమా. దానికి చెప్పుకోవాల్సింది ఏం లేదు, ఇంకా మా అందరికీ లైఫ్ ఇది. సో అందరం కొత్త మేము వస్తున్నాం, అందరికి ఒక లైఫ్. సో మా ఆడియన్స్ దాన్ని ఏ రిజల్ట్ ఇస్తారన్నది వాళ్ళ ఇష్టం. కానీ ఖచ్చితంగా 100% థియేటర్కి వచ్చిన ప్రతి ఆడియన్స్ హ్యాపీగానే వెళ్తాడు. మనం మంచి సినిమానే చూసాం, మన డబ్బులు బాగానే వర్కౌట్ అని ఉద్దేశంతో అయితేనే వెళ్తాడు. ఓకే, ఫ్రైడే ఫోకస్కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్రైడే పోస్టర్ సారీ పర్లేదు. ఫ్రైడే పోస్టర్కి థ్యాంక్స్ ఫ్రైడే పోస్టర్ మీడియాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నిజంగా నా ఫస్ట్ సినిమా ఇది మధురం మెమరబుల్లో. April 18 వస్తుంది. మీరు నాలాంటి కొత్త యంగ్ జనరేషన్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చేస్తాను. ఇది ఇండస్ట్రీ ఖచ్చితంగా మనకు అది ఉండాలి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా ఈజ్ కంప్లీట్లీ గ్లోబల్ నౌ. సో చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, వీ హ్యావ్ ఓన్లీ వన్ సినిమా, మంచి సినిమా. కంటెంట్ ఉంటే జనాలు చూస్తారు అంతే, జనాలని ఆపలేము. లేకపోతే థియేటర్కి తీసుకురాలి. కానీ నిజంగా మా సినిమా మధురం అనే సినిమా ఒక తీయటి జ్ఞాపకాలను గుర్చేస్తుంది. మనసుకి హత్తుకుపోయే ఒక చిన్న లవ్ అనేది డెఫినెట్గా గుర్చేస్తుంది. ప్లీజ్ ఆడియన్స్ అంతా 18కి April 18కి వచ్చి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. As director sir said, you means everybody will gonna know that after spending their money na, they don't regret, because what they are gonna to get in their life, like if we watch the film we get a moral like of the story, but after watching this you will get like how we love someone, how intensely we can, because everybody is a human being. First of all love comes to our life, then tarvata other things, because love unda అందరికీ థింగ్స్ ఉంది దగ్గరలో, లైక్ దిస్ ఇస్ ద మైండ్ సెట్. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ యూ విల్ గెట్ టు నో లైఫ్, like how beautiful life is, how beautiful love is. So you should watch and you must watch. I just wanna say my audience that don't forget to watch this movie on 18th April, and me love and support maku chala ardham, and thanks a lot for this. అలాగే రవి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం. ఉదయ్ అనే ఒక పర్సన్ని ఇంతసేపు మా అందరినీ భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ రవి గారు. ఇది మా వర్క్ అన్న తప్పదు, బికాస్ యూఆర్ స్పీకింగ్ మేము అడుగుతాం. ఇప్పుడు మీరు చెప్పకపోతే మాకు స్కోప్ ఉండదు. సో మీ దగ్గర నుంచి వచ్చేదాన్ని బట్టి మేము అడిగేదాన్ని బట్టి ఉంటుంది, రైట్? సో April 18th మధురం థియేటర్స్లో వస్తుంది. సో 90s లవ్ స్టోరీ మనకి మళ్ళీ ఒక పాత మెమరీస్, ఓల్డ్ మెమరీస్ అండ్ మెమరబుల్ లవ్ స్టోరీగా ఉండిపోతుంది అంటున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఒక మంచి సినిమా, ఒక లవ్ స్టోరీ ఖచ్చితంగా థియేటర్స్లో ఉందంటే ఆడియన్స్ ఉంటారు. సో చిన్న సినిమాలని ఎంకరేజ్ చేద్దాం, మంచి సినిమాలని ఎంకరేజ్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thanks to Friday Poster, thanks to our anchor, thanks a lot.